రైతు భరోసాపై పెండింగ్ డబ్బులు రిలీజ్ చేసేందుకు రెడీ అయింది సర్కార్. ఈ నెల 31 వరకు పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేస్తామని ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఈ నెల ముగిసేందుకు మరో 6 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతు భరోసా వేసింది సర్కార్. ఈ లెక్కన రోజుకు 1 ఎకరం వరకు రైతు భరోసా వేసే అవకాశం ఉంది. అయితే మార్చి 31 వరకు రైతు భరోసా వస్తే 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ గా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రైతు భరోసాపై గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్. రైతు భరోసా పెండింగ్ నిధుల రిలీజ్ పై కూడా రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇటు రైతు భరోసాపై కూడా రైతులంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 3 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా వేసింది రాష్ట్ర సర్కార్. అయితే ఈ నెల 31 వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదిక కూడా చెప్పడం జరిగింది. మరి దీంతో ఈ నెల ముగిసేందుకు కూడా మరో 6 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మరి ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతు భరోసా వేసింది సర్కార్. అయితే ఈ లెక్కన రోజుకో ఎకరం వరకు కూడా రైతు భరోసా వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మిగిలిన రైతులకు ఎవరైతే ఉన్నారంటే 3 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఈ బడ్జెట్ సెషన్ లో దాదాపు 18,000 కోట్లు కూడా రైతు భరోసా కోసం కూడా నిధులు కూడా కేటాయించారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి రైతు భరోసా కూడా సంవత్సరానికి 10,000 ఇచ్చి 15,000 కూడా పెంచుతామన్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి 10,000 కాస్త 12,000 కూడా తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక విడతలో ఎకరానికి 6,000 చొప్పున కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా వేస్తుంది. మరి మొదటి విడతకు సంబంధించి కూడా ఈ సీజన్ కూడా వేస్తుంది. గత ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే రైతు భరోసా వేయలేదు. మరి కొట్టినట్టుగా ఇటు బీఆర్ఎస్ గాని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తారు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సంవత్సరానికి 12,000 చొప్పున మరి ఈ యొక్క తొలి విడతలో ఎకరానికి 6,000 చొప్పున కూడా రైతు భరోసా నిధులు కూడా వేస్తుంది. మరి ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల పైగా రైతుల ఖాతాలు కూడా జమ చేసింది. మరి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం గత నెల విడతల వారిగా కూడా వేశారు. కాబట్టి మరి మిగతా రైతులకు ఎప్పుడు వేస్తారనపై కూడా ప్రధానంగా ఇటు రైతు సంఘాలు రైతులు కూడా ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు పెట్టుబడి సాయం ఇప్పటికే ఇవ్వాల్సి ఉండే. మరి ఇప్పటికే ఇటు రూరల్ లో చూసుకుంటే మాత్రం పంట కూడా వేశారు. దాదాపు ఇంకో నెల నుంచి 2 నెలల మధ్యలో కూడా పంట కూడా చేతికొస్తుంది. ఈ సమయంలో మరి పెట్టుబడి సాయం డిలే కావడంతో మరి రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు అసహనం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మరి నిజమైన రైతులకే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు వేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మరి దానికి సంబంధించి కూడా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి కట్ ఆఫ్ ఎప్పటి వరకు ఇస్తారు, మరి అందరు రైతులకు ఇస్తారా లేకపోతే కొంత మాత్రం వేసే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం జరుస్తా ఉంది. మరి దాదాపుగా 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ గా రైతు భరోసా ఇచ్చేది కూడా రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేసింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి దాదాపు ఎకరం నుంచి మొదలుకుంటే దాదాపు 100 ఎకరాల పైన ఉన్న వారికి కూడా రైతు భరోసా రైతు బంధు కూడా వేశారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి నిజమైన రైతులకు వేస్తామన్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా రైతు బంధు నిధులు కూడా దుర్వినియోగమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి బ్రోకర్స్ కి అదేవిధంగా పొలిటీషియన్స్ కి వాళ్ళందరూ కూడా గతంలో రైతు బంధు వేశారు. కాబట్టి మరి ఈసారి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అన్నట్టుగానే మరి యొక్క రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లు కూడా జమ చేస్తారు. మరి గత నెల ఫిబ్రవరిలో గాని జనవరిలో గాని దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి అకౌంట్లో కూడా జమ అయ్యాయి. మరి మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారని కూడా చర్చ కూడా జరిగింది. మరి మొన్ననే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు అసెంబ్లీలో. మరి మిగతా రైతులకు కూడా ఈ 1 వీక్ లో అందరు కూడా రైతు భరోసా నిధులు కూడా వారి ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పారు. మరి ఈ రకంగా 1 ఎకరం వరకు కూడా రైతు భరోసా వేసే అవకాశం ఉంది. కాబట్టి మరి అయితే మార్చి 31 వరకు
రైతు భరోసా వేస్తే దాదాపు 10 ఎకరాల వరకు కటాఫ్ గా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెల ముగియడానికి ఇంకా 6 రోజుల సమయం ఉండడంతో మరి ఈ యొక్క 6 రోజుల్లో మరి ఇంకెంతమంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు వేస్తారనపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరి చూడాలి, మరి కొంతమందికి వేసే మమ అనిపిస్తారా చూడాలి. ఎందుకంటే గతంలో ఇటు రైతు రుణమాఫీ కూడా దాదాపు 70% మాత్రమే పూర్తయింది. మరి రైతు భరోసా కూడా కొంతమందికి వేసి మిగతా వారికి మొండి చేయి చూపే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తారు. మరి అన్ని పథకాలు కూడా కొంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత నిలిపేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క రైతు భరోసా రైతు బంధు నిధులకు సంబంధించి కూడా 10 ఎకరాల వరకు కటాఫ్ గా చేస్తే మాత్రం కొంతవరకు విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యవసాయ యోగ్యమైన భూములు అంటే మాత్రం పెద్ద రైతులు కూడా ఉంటారు. 10 నుంచి 20 ఎకరాలు 20 నుంచి 50 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు. వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రకంగా కటాఫ్ గా 10 ఎకరాస్ మాత్రమే నిర్వహిస్తే మాత్రం మరి మిగతా పెద్ద రైతులకు మొండి చేయి చూపించే అవకాశం ఉంటుంది కూడా మరి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపించే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కవర్ చేస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ నెల 31 వరకు వరుసగా రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. మరి రోజుకి ఎక్కడ చొప్పుడ వేసుకున్నా కూడా 10 ఎకరాల వరకు అవుతుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలపు కటాఫ్ గా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి యొక్క దీనికి సంబంధించి నిధులు కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి కాబట్టి మరి రోజుకు ఎకరం చొప్పుడ మిగతా రైతులకు అంటే 3 ఎకరాల పై రైతులకు మరి 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ఎకరాల చొప్పున కూడా రోజుకొక ఎకరం చొప్పున కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైట్ సతీష్, థాంక్యూ.